నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు, అంటే ముఖ్యమైనటువంటి వార్తల్ని, హెడ్లైన్స్ని మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దానిపైన చిన్న విశ్లేషణ కూడా చేద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తే కొంచెం ఇంకా బూస్టప్ దొరుకుతుంది నా వీడియోస్కి. కొంచెం దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇక ముందుగా ఈనాడు వార్తాపత్రికలోని మెయిన్ బ్యానర్ వార్తలు మెయిన్ హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ఆయన వైకాపా సీనియర్ నేత కాదు, సీనియర్ మేత. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పేపర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కూడా చూడవచ్చు, గమనించవచ్చు. ఆయన వైకాపా సీనియర్ మేత. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరాచక దందా, దేవాదాయ ప్రభుత్వ అటవీ ప్రైవేటు భూముల ఆక్రమణ, 40 మంది ప్రైవేట్ సైన్యంతో స్థలాల కబ్జాలు, వడ్డీ వ్యాపారానికి అండగా 50 మందితో ముఠా. ఆయన వైకాపాకి సంబంధించినటువంటి సీనియర్ మేత అంట, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఆయన ఎవరో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక మెయిన్ వార్త వచ్చేసరికి దగా క్యాలెండర్. నిరుద్యోగులతో జగన్ తొండాట. గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తానని నాడు ఊదరగొట్టారు. అధికారం చేపట్టాక నియామకాలని గాలికి వదిలేశారు. జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగించారు. వాస్తవంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి మన ప్రభుత్వం వస్తే, అదేవిధంగా డిఎస్సి పేరుతోటి మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నమ్మబలికారు అనమాట. అప్పట్లో పాదయాత్ర సమయంలో గెలిచిన తర్వాత అతను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా తొంగలో తొక్కారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్రంలో. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని ఖాళీలు భర్తీ చేశారు అనేది మీకు అందరికీ తెలిసిందే. కనీసం ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ లేక ఒక్కొక్క తరగతిలో 4-5 సబ్జెక్టులు ఒక టీచర్ చెప్తున్నటువంటి సన్నివేశాలు ఎన్నో స్కూళ్ళల్లో మనం గమనించాం. మరి అలాంటి మోసపూరితమైన మాటలతోటి మోసం చేశారు జగన్. దీనిపైన ప్రత్యేక కథనాన్ని, అంటే ప్రత్యేకంగా సపరేట్ వీడియోని మన డే న్యూస్ ఛానల్లో నేను చేస్తాను. ఒకసారి అక్కడ కూడా వీక్షించండి. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్. ఎస్, ఇది మాత్రం వాస్తవం అండి. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది, కావలసినటువంటి పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, నిత్యావసర వస్తువుల ధరలు కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు. గందరగోళం. డిఎస్సి అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా. ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి అవస్థలు. ఇచ్చినటువంటి వెబ్సైట్లో వాళ్ళు పెట్టినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ సిస్టంలో కూడా కరెక్ట్గా లేదు, అవకతవకలు అనమాట. కొలువులు అన్నారు, క్యాలెండర్ అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. కాదు, ఓ యుద్ధమే చేశారు. కొలువు కాదు కదా, ప్రకటన జారీ కోసమే కళ్ళు కాయలు కాసేలా వేచి చూశారు. అయితే జగన్ చెప్పిందంతా అబద్ధమేనని తెలుసుకొని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పాపం నిజంగా అండి, చాలామంది నిరుద్యోగులు ఆయన చెప్పినటువంటి మాటలను నమ్మి, కళ్ళబొల్లి మాటలను నమ్మి ఉద్యోగాలు వస్తాయని చాలా ఆశలతోటి కోర్సులు తీసుకున్నారు. చాలా ట్రైనింగ్ అయి కూర్చున్నారు రెడీగా. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడా, మెగా డిఎస్సీలు వదులుతా అన్నాడు, ఎప్పుడు వదులుతాడా అని. అంత పాపం నిరుద్యోగుల కన్న కలలన్నీ కూడా ఆవిరి చేశాడు. అంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. వైకాపా రౌడీ సంస్కృతి. వైకాపాది రౌడీ సంస్కృతి అండి. సిద్ధం సభల్లో చంద్రబాబు జనం. తల్లి చెల్లి నమ్మని జగన్ను జనం ఎందుకు నమ్మాలి? శంకరావం సభల్లో లోకేష్. వాస్తవమే కదా, లోకేష్ శంకరావం సభలో అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద లోకేష్ గారు సంధిస్తున్నటువంటి అస్త్రాలన్నీ కూడా నిజమే. మాటల అస్త్రాలు తోటాల్లాగా పేలుతున్నాయి. తల్లి చెల్లె నమ్మట్లా జగన్ని.
మరి జనాలు ఎందుకు నమ్మాలి? వాస్తవంగా అంత అయోగ్యుడు జగన్, అసమర్థుడు జగన్, అయోగ్య అసమర్థ నాయకుడు జగన్. ర్యాంప్ వాక్ చేస్తూ అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారా? జగన్కు భస్మాసురుడి గతే తెదేపా అధినేత చంద్రబాబు. ర్యాంప్ వాక్ చేస్తున్నాడు. ఈ మధ్య ప్రత్యేకంగా పరదాలు మానేశాడు. పరదాలు మానేటువంటి బయట జనాల్లోకి వెళ్తే కొడతారు, సిద్ధం సభల్లో కొట్టరు కదా, అందుకని చెప్పి ర్యాంప్ వాక్ చేస్తున్నాడు. అది కొద్ది గ్యాప్ ఇస్తున్నాడులేండి పాపం, ర్యాంప్ వాక్ చేస్తున్నాడు అనమాట. వరం ఇచ్చిన పరమశివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే సీఎం జగన్కు పడుతుందని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జగన్కు ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 50 రోజులేనని ఎక్స్ వేదికగా సోమవారం పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి సిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలలా నమ్ముతారు జగన్ రెడ్డి? రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. బోటకప్పు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని చంద్రబాబు సవాలు చేశారు. వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీల వీడియోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే ఎక్స్ మీన్స్ ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు అడిగినటువంటి సవాల్ అండి ఇది. మరి దమ్ముందా జగన్ రెడ్డి నీకు? జగన్ రెడ్డి నీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అడుగుతున్నారు. ఎవరిది అభివృద్ధో, ఎవరిది వినాశనం చేసేటటువంటి ప్రభుత్వం అనేది చర్చకు, ఏ సబ్జెక్టు మీదైనా చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాడు. మరి నీకు ఆ దమ్ముంటే సమాధానం చెప్పు. గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో 42 మంది విద్యార్థులకు అస్వస్థత, వాంతులు విరేచనాలతో సతమతం, విషపూరిత ఆహారమే కారణం. ఏలూరు జిల్లాలో ఘటన. గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఆహారంలో విష పదార్థాలు మీన్స్ ఫుడ్ పాయిజన్ అండి. ఫుడ్ పాయిజన్ అయింది, వాంతులు విరోచనాలు అనమాట. అంత అజాగ్రత్తగా ఉంటున్నారు. గుంటూరులో డయేరియాపై న్యాయ సేవాధికార సంస్థ ఆరా. బాధితుల నుంచి వివరాల సేకరణ, 6 ఉద్యోగులను సస్పెండ్ చేసిన నగరపాలక సంస్థ. అసలు రాకుండా జాగ్రత్తలు పడాలి కానీ ఇప్పుడు ఆరాలు తీసి ఉద్యోగులను సస్పెండ్ చేస్తే ఏంటి ఉపయోగం? అమరావతిలో కాదు, విశాఖలోనే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు భవనాలు గుర్తించండి. విశాఖ కలెక్టర్కు రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ. కనీస మద్దతు ధర గరిష్ట మోసం దొర. 4 ఏళ్లలో కనీస మద్దతు ధరలను పెంచని జగన్. ధరల స్థిరీకరణ నిధి ఒక దగ. వ్యవసాయం అంటే రైతు కష్టంతో పాటు పెట్టుబడి ఉంటుందని, అది ఏటికేటా పెరుగుతుందని సీఎం జగన్కు అసలు తెలుసా? తెలిసినా రైతన్న అంటే అలుసా? కారణం ఏదైనా 6 గాలం శ్రమించే అన్నదాతకు 4 ఏళ్లుగా కనీస మద్దతు ధరల్ని రూపాయి కూడా పెంచలేదు. పోనీ ఆ మద్దతు ధరకైనా కొంటారా అంటే దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్లు పంటను తక్కువ ధరకే మార్కెట్లో అమ్ముకున్నాక ఎప్పుడో స్పందిస్తారు. ఇది జగన్ పాలనలో రైతన్నల పరిస్థితి. యాక్చువల్గా గవర్నమెంట్ ఒక మద్దతు ధర ఇచ్చి ఫస్ట్ నుంచి కూడా ఆ మద్దతు ధరకి తగినట్టుగా వాళ్ళు పర్చేజ్ చేయాలి, అంటే కొనాలి. కానీ వీళ్ళు కొంటారేమో మద్దతు ధర ప్రకారం అని ఎదురు చూసి రైతులు ఏం చేస్తారు? తక్కువ ధర వచ్చినా పర్లేదు, అప్పులు వడ్డీలు పెరిగిపోతున్నాయి అని చెప్పి అమ్మేసుకుంటారు. అమ్మిన తర్వాత ప్రభుత్వం ఆ మద్దతు ధర కొంటామని వస్తే ఎవరికి ఉపయోగం? వాట్ ఈస్ ద యూజ్? సీఎం యాప్ సిగ్గు సీఎంకే లేదు, యాప్కి ఎలా ఉంటుంది? గుంటూరులో డయేరియాపై న్యాయ సేవాధికార సంస్థ ఆరా. కలుషిత నీళ్లు తాగి 3 చనిపోవడం, పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితిపై మీడియా కథనాల నేపథ్యంలో గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆరా తీసింది. అంటే మీడియా కథనాల నేపథ్యమే కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడాలి వాస్తవికంగానే లేదు అధికారులకి. మీడియా కథనాలు అల్లుతుంది,
ఇంకా ఎక్కువైతే జనాలు గొడవ చేస్తారు. ఇది ప్రభుత్వ వైఖరి. ప్రభుత్వమే అలా ఉంటే ఇక దానిలో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు? అమ్మకానికి విశాఖ ఉక్కు భూములు ప్లాట్లుగా విభజించి బ్రోచర్ విడుదల. స్థలాల విలువ 1600 కోట్ల పైమాటే. వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు. అదండి. వైకాపా ఇన్ఛార్జీలకు తితిదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల కోటా ఎలా ఇస్తారు? భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఎన్నికైన ఎమ్మెల్యేల తరహాలో వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లలో కోటా ఎలా ఇస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అది ఆలయమా లేదంటే వైసీపీ కార్యాలయమా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. యాక్చువల్గా వైకాపా నేతలన్నిటికీ కూడా ఆ కోటాలో ఏదో వాళ్ళకి స్పెషల్ కేటగిరీలో వాళ్ళకి టికెట్ల కోట ఇవన్నీ ఉంటున్నాయండి. మరి అదేందో మరి నాకు అర్థం కాలేదు. గందరగోళం డిఎస్సి, ఇది ఆల్రెడీ చూసాం. సర్వర్ లోపాలతో అభ్యర్థుల ఇక్కట్లు కరెక్టే. అమరావతిలో కాదు విశాఖలోనే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు భవనాలు గుర్తించండి. విశాఖ కలెక్టర్కు లేఖ రాసిన రాష్ట్ర ఆర్థిక శాఖ. రాజధాని ప్రాంతమైన అమరావతిలో కార్యాలయం నివాసాలకు 11 ఎకరాల భూముల్ని గత ప్రభుత్వం కేటాయించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాత్రం అక్కడ కాకుండా విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అధికారంలోకి రావడమే తడువుగా అమరావతి విధ్వంసానికి తెగబడ్డ వైకాపా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని చిట్టడివిలా మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మోకాలడ్డుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మధ్యలో రాజధాని ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నానికి తరలిపోతుంది. 30,000 నుంచి 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాలను గుర్తించాలని అక్కడి జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇటీవల లేఖ రాశారు. ఎంత అవస్థ అండి మనకి. యాక్చువల్గా ఆర్బీఐ అనేది మన రాష్ట్రం ఏదైతే అమరావతి రాజధాని ఉంటుందో, రాష్ట్ర రాజధాని అమరావతి అనే కాదు, ఏ రాష్ట్ర రాజధాని ఉంటుందో ఆ రాష్ట్ర నడిబొడ్డులో ఆర్బీఐ ఉండాలన్నమాట. ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఉత్తరాంధ్రకి తరలిపోతుంది. దీనికి అందరికీ కేవలం అసమర్థ నాయకుడు జగన్. విలేకరులకు వైకాపా బహుమతుల ఎర. కిట్లో చీర, ప్యాంట్లు, షర్టు. కొందరికి స్వీట్ బాక్సు, కుక్కర్ అదనం. పల్నాడు జిల్లాలో ఆత్మీయ విందులు. కొద్ది రోజులుగా సామాన్యులకు వాలంటీర్లకు కానుకలు ఎరగవేస్తున్న వైకాపా నాయకులు ఇప్పుడు ఆ జాబితాలో జర్నలిస్టులను చేర్చారు. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో విలేకరులకు వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆత్మీయ సమావేశాల పేరిట విందు భోజనాలు ఏర్పాటు చేసి కానుకల కిట్టు అందజేస్తున్నారు. వీటిలో చీర, ప్యాంటు, షర్టుతో పాటు కొందరు స్వీట్ బాక్స్, రైస్ కుక్కర్లు, టీ కప్పులు కూడా జత చేస్తున్నారు. సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ ప్రలోభ పర్వాన్ని సీఎంఓ నుంచి పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ఈ కిట్ ముఖ్యమంత్రి పేషీ నుంచి వచ్చింది అంటూ విలేకరులకు ఎమ్మెల్యేలు అందజేస్తుండగా ఫోటో తీసి అప్లోడ్ చేస్తున్నట్లు తెలిసింది. బహుమతులు ఇచ్చేటప్పుడు విందులో పాల్గొన్నప్పుడు విలేకరులు ఎవరూ ఫోటోలు తీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్కో చోట ఒక్కో తీరుగా విలేకరులకు ఎరేస్తున్నారండి. అంటే వాళ్ళకి అనుకూలంగా మీడియాలో వాళ్ళని గొప్పలుగా చేసి రాయటం కోసం వాళ్ళకి ఎరలు వేస్తున్నారనమాట. ఇప్పటి వరకు వాలంటీర్లు ఆ జాబితాలో ఉన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇప్పుడు విలేకరులను కూడా చేర్చేశారు. సమావేశంలో పవన్ కళ్యాణ్, నాగబాబు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. దగా క్యాలెండర్. ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిలో మాజీ యానిమేటర్, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా ప్రచారం. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన వైకాపా సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఉన్నట్టు తెలిసింది. కూడేరు మండలం మరుట్ల 2 కాలనీకి చెందిన మాజీ యానిమేటర్ మిద్దె ఎర్రిస్వామి అనే వ్యక్తి దాడిలో పాల్గొన్నట్లు తెలిపే ఫోటోలు సోమవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇతను ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఓ యువ నాయకుడికి సన్నిహితుడిగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై రాప్తాడు సిఐ మునుస్వామిని వివరణ కోరగా ధృవీకరించలేదు. దాడి ఘటన చోటు చేసుకున్న వీడియోలను తెప్పించుకొని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎన్నాళ్ళున్నా పరిశీలిస్తారు, ఎందుకంటే పోలీసులు కూడా వైకాపా తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వైనం. 42 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆల్రెడీ మనం చూసాం. అమ్మను చూసుకోలేని వ్యక్తి అమ్మఒడి పథకం పెట్టారు. సర్కారు మద్యంతో కాలేయం దెబ్బతిని మరణిస్తున్నారు. జగన్ పాలనంతా దోపిడీల మయం. రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఒక రెడ్డి ఇంకో రెడ్డి గురించి చెప్పాడు. క్లియర్గా వినండి, జనాలు ఇప్పటికైనా ఆలోచించాలి. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. తల్లిని చూసుకోలేని వాడు జనాలను ఏం చూస్తాడు, ఇంకా అమ్మఒడి పథకాన్ని పెట్టారంట మభ్యపెట్టడం కోసం జనాల్ని. ఈనాడులో కథనాలు ఇవ్వండి. ఒకసారి సాక్షి పరిశీలిద్దాం. సాక్షి నా గుండె చప్పుడు అనమాట. ఈ పేపరు తిట్టుకోవటానికి భలే ఉంటుంది, ఇలా తిట్టాలి, బండ బూతులు తిట్టడానికి బాగుంటుంది. సందేహం లేదు, సునామీయే. సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. ఆ ప్రభంజనం ఎలా వచ్చింది? జనాలను ఇక్కట్లు పెట్టి 3000 బస్సులు అక్రమంగా తరలించి, అక్రమంగా మీన్స్ ప్రజాధనంతో తరలించి, ఒక్కొక్కరికి వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి టార్గెట్లు పెట్టి, ఒక్కొక్క మనిషి ఇంతమందిని తీసుకురావాలని టార్గెట్లు పెట్టి, బలవంతంగా కొంతమందిని బెదిరించి, కొంతమందిని మందులు ఎరచూపి, కొంతమందిని డబ్బులు ఎరచూపి, కొంతమందిని తీసుకొస్తే సునామీ కాదు కదా, ఏ అనామీ అయినా ప్రదర్శించవచ్చు అక్కడ. చెత్త. ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్. చెప్పుకోవడానికే సిద్ధం ఏమీ ఉండదు. రైట్. జగన్కు సవాలు విసిరే అర్హత నీకు ఎక్కడిది? చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈడొక పనికిమాలిన బోకు వెధవ అన్నమాట. సకల కళావల్లభుడు, సకల శాఖ మంత్రి. సలహాలు ఇవ్వడానికి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు, జనాల సొమ్ము తింటున్నాడు, కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోద్ది. జనాల సొమ్ముని అడ్డంగా దోచుకొని తినే ఈడు కూడా మాట్లాడతాడు యాదవ. సందేహం లేదు, సునామీ అంట. సునామీ ఎలా వచ్చింది ఇప్పుడే చెప్పాను. పచ్చముట డమాల్ అంట. అంత సీన్ మీకు లేదురా కుమాల్. ఆర్టీసీ ఉద్యోగుల కోసం సర్కారు కీలక నిర్ణయాలు. ఏముండదు, నిర్ణయాల మట్టుకే ఉంటుంది. పరిష్కార మార్గాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటివి కానీ ఏమీ రావు, కంగారు పడకండి. మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ బేస్. వీళ్ళకి వీళ్ళు డప్పు కొట్టుకోవటమే. ఈ పేపర్ వద్దు మనకి. సరే, ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దాం. లెక్కల తేలక అలజడి. రోజంతా ఐపాక్ బృందంతో జగన్ సమీక్ష. రీసర్వే ఫలితాలపై మంతనాలు. కొందరు సిట్టింగ్లకు టికెట్లపై తర్జన భర్జన. కొడాలి నాని వంశీకి డౌటే. నానిని గన్నవరానికి పంపుతారని సీఎం సొంత మీడియాలో ప్రచారం. తాజాగా తెరపైకి ముద్దరబోయిన బెజవాడ లోక్సభకు మళ్లీ వంశీ. ఇటీవలే కేసినేని నాని పేరు ప్రకటన. దీంతో ఇరు వర్గాల్లో అయోమయం. సిపిఎస్ రద్దు చేయలేకపోయాం, మద్యపాన్ని నిషేధించలేకపోయాం. సజ్జల ఏమి చేశారా నాయన మీరు? పేదోడి చైతన్య రథం సైకిల్. అదెప్పుడు ప్రజల మధ్య సైకిల్. గ్లాస్ విలువ పెత్తందారులకు అర్థం కాదు. లోకేష్. రెక్కలు విరిగిన ఫ్యాన్లు చెత్తలో పడేసే రోజులు దగ్గరలోనే. శంకరావం సభలో అనమాట. వాళ్ళు వైసీపీ గూండాలే. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని వీడియోలు ఫోటోల ఆధారంగా గుర్తిస్తున్న జనం. శ్రీకృష్ణకు హైదరాబాద్ అపోలోలో చికిత్స. సిగ్గు జర్నలిస్టులపై దాడులకేనా సిద్ధం. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి దుర్మార్గం. రాష్ట్రమంతా రగిలిన జర్నలిస్టుల ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనల వెలువ. పాల్గొన్న టీడీపీ, జనసేన, లెఫ్ట్ ప్రజా సంఘాలు. మెరుగైన వైద్యం కోసం అనంత నుంచి తరలింపు. దాడి చేసింది మంత్రి ఉష. తోపుదుర్తి విశ్వ అనుచరులు అనమాట. మద్యం, బియ్యం అక్రమ రవాణా కేసుల్లో నిందితులు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెలికి చూసిన నిజాలు. ఎవరిని అదుపులోకి తీసుకొని రాప్తాడు పోలీసులు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు కూడా
వద్దులే. 1000 కోట్లు ఇచ్చేశారు. టెండర్లు లేకుండా విద్యా కానుక కొనుగోళ్లు, పాత కాంట్రాక్టర్లకు నామినేషన్పై అప్పగింత. మొత్తం కాంట్రాక్టు విలువ 1042 కోట్లు. వేర్వేరు కాంట్రాక్టర్లకు ప్యాకేజీగా విభజన. నాణ్యత లేకపోయినా వారికే కొనసాగింపు. ఎంఎస్సికి పంచవర్ష ప్రణాళిక. మళ్ళీ జగన్ వస్తే మీ ఇల్లు పొలాలు ఉండవు. వైకాపా నేతలు అన్నీ కబ్జా చేసేస్తారు. వారికి సహకరించలేదనే తహసీల్దార్ హత్య. 2 నెలల్లో జగన్ కుర్చీని జనం మడత పెట్టడం తథ్యం. విశాఖకు నెలకు 2 కంపెనీలు తెచ్చా. ఇప్పుడు వారానికో కిడ్నాప్. కబ్జా, మర్డర్. ఉత్తరాంధ్ర సభల్లో టీడీపీ యువనేత ఆగ్రహం. మీ చదువులు మాకొద్దు. తెలంగాణలో ఏపీ విద్యార్థులకు తలుపులు మూసేస్తున్న జగన్ సర్కార్. 15% ఓపెన్ కోటాకు గుడ్ బై. 10 ఏళ్లు ముగిసిందంటూ ప్రత్యేక సమీక్ష. రాష్ట్రపతి ఉత్తర్వులపై అధ్యయనానికి కమిటీ. ఏపీలో ఇంజనీరింగ్ చదువులకు జగన్ చెదలు. ఇప్పటికీ తెలంగాణ కాలేజీలపైనే క్రేజ్. 15% కోటాతో ఏపీ విద్యార్థులకు ఎంతో మేలు. తెలంగాణ నో అనకముందే జగన్ అత్యుత్సాహం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఆసక్తి. విద్యార్థులకు అవకాశాలపై ఏదీ శ్రద్ధ. విద్యార్థుల్ని సర్వనాశనం చేస్తున్నాడు వేధావా. ఎంఎస్సికి పంచవర్ష ప్రణాళిక. కాలచక్రం ఇప్పుడు మన వైపు. ఎన్నో రంగాలు మన దేశం ఫస్ట్. ప్రపంచానికి దిక్సూచిగా మారింది. భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యల గొడవ. భలే ఉంది వ్యాపారం. వీళ్ళ వ్యాపారం. ఇక్కడ చూడండి, కార్టూన్ లోకం తీరు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి. సిద్ధం సభకు అందరూ సిద్ధమయ్యారు సార్. ఎవరు? రౌడీలు అనమాట. అంటే ఆ సభకి రౌడీలను అలా తీసుకెళ్లారు. ఇప్పటికైతే శరద్ వర్గానికి అదే పేరు. రిటర్నింగ్ అధికారులపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంట. చూద్దాం. అభ్యర్థులకు తగిన సమయం 47 కోట్లు చేశారు. ఇవ్వండి, ఇవే ముఖ్యమైనటువంటి బ్యానర్ వార్తలు. ఇంకేం లేవు. ఇవండి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్, బ్యానర్ వార్తలు మొత్తం మీకు వివరంగా చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.